a V4 engine which produces 215 bhp. So what's up guys, welcome back to the channel. So here we have a very special bike. I love Italian bikes. మీ అందరికి తెలుసు నా ఐపీఎల్ కూడా ఇటాలియన్ బైక్ అని చెప్పేసి. బట్ టుడే వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్. ఇటాలియన్ బైక్స్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బైక్స్, రెండు బైక్స్ విచ్ ఐ లవ్ ఇస్ వన్ ఇస్ RS V4 and one is V4 Ducati Panigale. And today we have the Panigale. It's a V4 engine which produces 215 bhp. నా బండే 247 bhp సంథింగ్ ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ఆ పవర్ తెలుసు అది ఎంత రేంజ్లో పుల్ చేస్తుందని. అండ్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ 215 bhp. అండ్ ఇది నార్మల్ Ducati కూడా కాదు, ఇట్స్ Panigale V4S. కి మీకు బ్రేక్స్ కూడా మొత్తం బ్రెంబో నుంచి స్టాక్ వస్తుంది అండ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ బీస్ట్, ఎంత బాగుంది అసలు ఆ లుక్స్ మ్యాటర్లో కూడా. అండ్ గైస్ ఇప్పుడు కొత్తగా వచ్చే డుకాటికి అయితే సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ లేదు, దీనికి ఉంది. అండ్ యాక్చువల్లీ సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ కంటే డబల్ సైడ్ ఉండేదే మోర్ బ్యాలెన్స్డ్ ఉంటుంది, నడిపేటప్పుడు కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది అంటారు. బట్ లుక్స్ వైజ్ అయితే సింగిల్ సైడ్ ఈజ్ అల్టిమేట్, దాన్ని ఏది మార్చలేదు. అండ్ జస్ట్ లుక్ ఎట్ దట్, మొత్తం మన అలాగే కనిపించేదే వేరు. అండ్ ఇది కూడా అల్యూమినియంలో ఫాస్ట్ అల్యూమినియం అంట, సో ఇది అల్యూమినియం కంటే ఇంకా లైటర్ ఉంటుంది. అండ్ దీనికి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వచ్చి 6 lakhs ఆక్రోఫోవిచ్ కావాలంటే, అండ్ మనకి సీట్ కిందది రావాలి అంటే విచ్ ఇస్ 12 lakhs ఫ్రమ్ డుకాటి సర్టిఫై చేసి ఇస్తారు. అండ్ ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 41 lakh చేంజ్ పడింది ఆన్ రోడ్. ఎందుకు అంటే నార్మల్ Panigale V4 తీసుకోవాలంటే అది 35, కానీ దీనికి ఏం డిఫరెన్స్ ఉందంటే మొత్తం బ్రేకింగ్ సిస్టమ్ ఈజ్ ఫ్రమ్ బ్రెంబో, మొత్తం క్లచ్ సిస్టమ్తో సహా మొత్తం బ్రెంబో బ్రేకింగ్ అనమాట. సో క్లచ్ కూడా హైడ్రాలిక్ క్లచ్, ఇంకా సాఫ్ట్వేర్ ఇంకా స్మూత్ ఉంటుంది అండ్ మోర్ రెస్పాన్సివ్ కూడా ఉంటుంది. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. అంతేకాదు దీని సస్పెన్షన్స్ కూడా ఓలిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కాదు ఇంకా అదే టాప్ మోస్ట్ కంపెనీ ఫర్ సస్పెన్షన్స్. ట్రాక్ కి కూడా మేము చాలా మంది బైక్స్ కి అదే ఉంటుంది, విచ్ ఇస్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్. దీని ఓలిన్స్ యాజ్ యూ కెన్ సీ టోటల్ ఎలక్ట్రానిక్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ట్రాక్ వెళ్ళాలంటే దీని సస్పెన్షన్ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ట్రాక్ వెళ్ళారంటే ట్రాక్ ట్యూనింగ్ పెట్టుకోవచ్చు. అండ్ సిటీకి వచ్చి రాగానే వెంటనే సిటీ ట్యూనింగ్ చేసుకోవచ్చు. మీరు మొన్న నా ట్రాక్ వీడియో చూసుంటే మీకు దానిలో తెలిసి ఉంటుంది, కూర్చొని ఒక్కొక్క సస్పెన్షన్ సెట్ చేసుకొని పోయి టెస్ట్ చేసి మళ్ళీ సెట్ చేసుకొని చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అంతేకాదు ప్రతిసారి మనం సేమ్ సెట్టింగ్స్ పెట్టుకోలేము ఎప్పటికీ, అది కామన్, చాలా అటు ఇటు కొంచెమైనా అవుతుంది. దీనిలో అలా కాదు, ఇది ఎగ్జాక్ట్గా సెట్ చేసి పెడుతుంది మనకి. దీని టార్క్ కూడా వచ్చేసి అరౌండ్ 125 సంథింగ్ ఉంటుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ డిస్ప్లే. అండ్ ఇది వచ్చి మన డ్యాంపర్, ఇది కూడా ఓలిన్స్దే. ఇన్ కేస్ బండి అటు ఇటు కొంచెం వాబుల్ అవుతాయి కదా, చాలా హై స్పీడ్స్లో వాబుల్ అయినప్పుడు ఈ డ్యాంపర్ తీసేసుకొనేసి స్టేబుల్ చేస్తుంది బైక్. అండ్ అంతేకాదు జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎలా ఆన్ అవుతుంది చూడండి. నాకు అలా ఒక్కొక్కటి అలా ఆన్ అవుతున్నప్పుడు క్రేజీ అనిపించింది. అండ్ దెన్ టర్న్ అప్ అండ్ ఈ ఎగ్జాస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. మన ఇన్లైన్ 4 సౌండ్స్ కంటే ఐ లైక్ దిస్ ఎగ్జాస్ట్, ఆ రేంజ్లో ఉంటుంది. ఓ మైక్ పేలిపోయేటట్టే ఉంది నాకు తెలిసి. దిస్ బైక్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్ అని చెప్పాలి, నిజం చెప్పాలంటే. అందుకే చాలామందికి డుకాటీ సిస్టమ్ అండ్ డుకాటీ హీటింగ్ మ్యాటర్లో మీ అందరికి తెలిసిందే చాలా హీట్ ఎక్కుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది లాస్ట్ బైక్స్ ఏమో కదా ఇప్పుడు ఈ లుక్స్. యా, అండ్ కొత్త డుకాటీస్ రావడం వల్ల దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లాస్ట్ Panigale V4S. ఇప్పుడు ఈ V4Sలో ఈ లుక్ రాదు, ఇంకా మారిపోయి ఉంటుంది. మిగతా ఇప్పుడు కొత్తది వచ్చేసింది కదా లుక్. అండ్ చాలామందికి కొత్తది నచ్చింది, చాలామందికి నచ్చలేదు. నాకు మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. బట్ దీంతో కంపేర్ చేస్తే మాత్రం నాకు కొత్తది నచ్చలేదు, ఇదే అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ దీనిది ఈ ప్రొఫైల్ కానీ అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా అది మ్యాచ్ చేయలేకపోతుంది. బట్ అది చాలా బెటర్ అయింది అంటున్నారు డుకాటీలో. అండ్ ఇంకొకటి దీనిది సీట్ కూడా, ఇప్పుడు దీనికి సీట్ కౌల్ ఉంది కదా, సో V4Sలో యూ కెన్ చేంజ్ ద సీట్ కౌల్ టు సీట్ కూడా, సో ఆప్షన్ కూడా ఉంది మీకు. అండ్ ఎవ్రీథింగ్ బటన్ క్వాలిటీస్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఇంకా ఏం చెప్పాలి. అండ్ రైడ్ రివ్యూ అవన్నీ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ అన్న బండి కదా, ఐ డోంట్ వాంట్ టు గో రైడ్ దిస్ చెక్అవుట్ అది ఇది. బట్ అన్న నడిపినప్పుడు ఐ విల్ టేక్ ఫ్యూ షార్ట్స్ అండ్ షో యూ గైస్. సో గైస్ ఇప్పుడు అన్న మన హెల్మెట్ వేసుకొని GoPro తీసుకొని వెళ్తున్నాడు బికాజ్ ఐ డోంట్ వాంట్ టు రైడ్ ఇట్. దానికి ఒక రీజన్ ఉంది. సో హీ విల్ గో టేక్ ఇట్ ఫర్ ఎ స్పిన్ అండ్ దెన్ లెట్ యూ గైస్ నో. బికాస్ సి దట్స్ ఏ 215 bhp బైక్. ఇన్ కేస్ ఎవరైనా బై మిస్టేక్ పడేసినా కూడా వాళ్ళకి ఏమైనా అయితే ఆబ్వియస్లీ పేరు అన్న మీదకి వెళ్తుంది కదా, బైక్ అన్నౌన్ చేస్తాడు కాబట్టి కాంట్ గివ్ బైక్స్ టు ఎనీ వన్. సో అప్పుడప్పుడు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి మేబీ ఇచ్చుకోవచ్చు. ఇట్ లుక్స్ సో గుడ్, బ్యూటీ ఉంది, అది ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా రోడ్ పైన. ఇటాలియన్స్ అసలు అది చూడండి బ్యూటీ ఎంత బ్యూటిఫుల్ ఉంది.
So yeah, so ఆ రీజన్కే I didn't drive it. At least he came for us. He came to showcase a bike మీకోసం. That's enough. అది చాలా ఎక్కువ, అది చాలు నాకు లిటరలీ. And he is back. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. జస్ట్ లుక్ ఎట్ దట్ బీస్ట్ బ్రో. ఏముంది దాని వెనకాల, దాని టైరు అది మ్యాన్, ఇట్స్ ఫ్రికెన్ డుకాటి మ్యాన్. ఈ వ్యూ చూడండి, చాలా హైటెక్ సిటీ మొత్తం ఈడ ఉంది. అని ఫస్ట్ గేర్లో నాకు తెలిసింది ఏంటి, డెడ్ ఎండ్ అయిపోతుంది. ఆ రేంజ్ పవర్ దాంది. సన్సెట్కి టైంకి ఆ బండి లుక్స్ ఏముంది చూడండి అసలు. అబ్బా, మీరు చూసారా లేదు ఎన్ని రాళ్ళు ఇస్తుందో. ఆ లెవెల్ ఆఫ్ గ్రిప్ ఉంటుంది వాటి టైర్స్కి. అందుకే సూపర్ బైక్స్ టైర్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్. ఊరిని అక్కడెక్కడ వెళ్తుంటే అన్నీ ఇక్కడికి వచ్చి మూతికి తగులుతున్నాయి రాళ్ళు. అందుకే చెప్తా, ఇప్పుడు సూపర్ బైక్స్ వెనకాల ఉండకండి, ఏం జరిగినా. లుక్ ఎట్ దట్ మెషిన్. అండ్ అన్న దగ్గర ఇంకొక S1000 ఉంది కదా, అది మనం మళ్ళీ రేపో ఎల్లుండి వచ్చి తీసుకుందాం వీడియో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దట్ బైక్. ఇన్ కేస్ నేను ఒకసారి ఎప్పుడైనా నేను నడిపినాను అనుకో, ఐ ఫీల్ లైక్ నాకు ఇంకా ఆగదు అది కొనేదాకా. ఎప్పుడు కొంటామో అని పిచ్చిలేసిపోతుంది. అట్లుందా బండి. కొద్దిగా వెళ్ళిపోమందాం అన్న ఒకసారి. బా, ఓహో, వాట్ ఏ లవ్లీ ఫ్రికెన్ బీస్ట్ ఇట్ ఈస్. సో యా, వన్ లవ్లీ మెషిన్. అండ్ వీటిలో దొరికేది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ ఆఫ్ ద లైన్ దొరుకుతుంది. అవి లిటరలీ టాప్ ఆఫ్ ద లైన్. బ్రేక్స్, టైర్స్, ఎవ్రీథింగ్ లైక్ టాప్ ఆఫ్. ఇప్పుడు ఆ సస్పెన్షన్ సెటప్స్ ఎంత ఉంటాయి తెలుసా? 2.5 lakhs అబోవ్ ఈజీగా ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్స్ది ఈజీగా 2.5 lakhs అబోవ్ ఉంటుంది. అంతేకాదు దాని టైర్స్ కూడా 40 లేదా 60,000 రేంజ్లో ఉంటాయి. నాకు తెలిసి పెరెలిస్ హెచ్ ఉంటాడు మ్యాక్సిమం, వాడు 60,000 70,000 ఆ రేంజ్లో ఉండుండొచ్చు. అండ్ ఇమాజిన్ దాని ఎగ్జాస్టే 12 లక్షలు అంటున్నారు అండర్ బెల్. ఇది మిగతా జస్ట్ ఊహించుకోండి ఇంకే రేంజ్లో ఉంటాయని చెప్పి. ఈ వ్యూ, ఈ బైక్ చాలా చూస్తాను ఈరోజుకి నేను. అండ్ నాకు దాన్ని చూస్తుంటేనే ఏదో అవుతుంది నాకు. ఆ బండి ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు, ఇట్స్ ఎ న్యూ మెషిన్. సో అన్న కూడా ఇంకా ఓపెన్ ఏం చేయట్టే దాన్ని. కొద్దిగా ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ వీలీ కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఇంకా మంచి క్రేజీ వీడియోస్ తీసుకుందాం మనం. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ అయిపోయింది. ఫెరారీ ఇటాలియన్, ఎప్రిలా ఇటాలియన్, డుకాటి ఇటాలియన్. అండ్ సమ్హౌ దిస్ ఇటాలియన్ మెషిన్స్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఆరా అని చెప్పాలి. ఆ బ్యూటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దీని రెడ్ కూడా సేమ్ మన ఫెరారీకి ఏదైతే రెడ్ ఉంటుందో దీనిది కూడా ఆల్మోస్ట్ అదే రెడ్ ఉంటుంది. ఇదే రెడ్ మీరు వేరే ఏ బండికి వేసినా అంత లుక్ రాదు. ఓన్లీ ఫర్ దిస్ ఇటాలియన్ మెషిన్సే అంత మంచి లుక్ వస్తుంది సమ్హౌ. దట్స్ హౌ దే మేక్ ఇట్. ఎక్స్క్లూజివ్ బండ్లు. అండ్ దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది లాస్ట్ పీస్. ఇంకా అయిపోయింది. ఇంకా ఈ పనిగాలి V4Sలు రావు. అండ్ ఈ పనిగాలి V4S చాలామంది ఇప్పుడు కొనుక్కోవాలని అడిగిన అన్నకి ఎక్స్ట్రా 5-6 lakhs ఇచ్చి కొనుక్కుంటామని చెప్తున్నారంట. ఆ డిమాండ్ ఉంది ఆ బండి కంటే, ఊహించుకోండి. సో హీ హ్యాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కలెక్టబుల్ ఐటమ్స్ టైప్ ఇప్పుడు ఆ బండి. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the